జహాంగీర్ సంస్మరణ సభ నిర్వహించడం అనేది చాలా అపూర్వమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి స్వీకరించిన రాచకొండ రంగన్న, కృష్ణ, కోట భిక్షపతి గారికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా చాలా మంది కళాకారులు ఈ ప్రోగ్రాం నిర్వహించేటప్పుడు ఇది ఒక పాటల ప్రోగ్రాం, బజాజ్ పాడుతా తీయగా అనే ప్రోగ్రాం లాగా నిర్వహిస్తున్నారు. ఎవరు వచ్చినా పాట పాడి 4 పాటలు పాడి వాళ్ళ కోసమే, వాళ్ళ పేరు కోసమే తాపత్రయపడుతున్నారు. కానీ ఈ సభ ఏ విధంగా నిర్వహించాలంటే, చనిపోయిన జహాంగీర్ ఎవరైతే ఉన్నారో ఆయన గురించి 2 మాటలు మాట్లాడి, ఆ తర్వాత ఈ కుటుంబానికి భరోసా ఇచ్చి, ఆయన చేసిన కార్యక్రమాల నుంచి మాట్లాడితే ఈ సభ రసవత్తరంగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. నా అభిప్రాయం ఇది. అయితే ముఖ్యంగా చదువుకుంటే డాక్టర్ కావచ్చు, చదువుకుంటే డాక్టర్ కావచ్చు, చదువుకుంటే ఇంజనీర్ కావచ్చు, చదువుకుంటే ఇంజనీర్ కావచ్చు, చదువుకుంటే కలెక్టర్ కావచ్చు, చదువుకుంటే కలెక్టర్ కూడా కావచ్చు. కానీ కళాకారుడు మాత్రం కాలేడు, కాబోడు. కళాకారుడిగా పుట్టాలంటే పూర్వజన్మ సుకృతమై ఉండాలి. ఇది చదువుకుంటే వచ్చేది కాదు, నేర్చుకుంటే వచ్చేది కాదు. ఇది క్రియేటివిటీ. కళాకారుడిగా పుట్టడం అనేదే వాడి పూర్వజన్మ సుకృతం, ఎక్కడో రాసి పెట్టుకున్నాడు. అందుకోసమే రంజింపజేసేవాడు, ప్రజలని రంజింపజేసేవాడు కళాకారుడు. ఆ కళాకారుడు ఒక గొప్ప కళాకారుడిగా పుట్టినందుకు జహాంగీర్కు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ముఖ్యంగా ఒక ముస్లిం అయినా సరే, ఆయన కుల మతాలకు అతీతంగా ఆయన ప్రతి పాట పైన, ఆయన పీర్ల పండుగకు వచ్చేవాడు, అటు రామకళ్యాణానికి వచ్చేవాడు, అటు వినాయక చవితిలో భజన చేసేవాడు, ఆలవలో దుంకి ఆడేవాడు. రాముల వారు సేవ వస్తే 2 చేతులు ఎత్తి నమస్కరించి ఆయన కొబ్బరికాయ కొట్టేవాడు. అందరిలో చాలా మంది జహాంగీర్ పాటగాడిగా తెలుసు. జహాంగీర్ అంతకంటే ఎక్కువ అతిపెద్ద మాటగాడు. ఆయనకి పుట్టిన మొదటి దశలో చాలా మందికి తెలియదు. ఆయన చిన్న ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆయన బాల్యం అంతా కట్టిగా దరిద్రంతో గడిచింది. వాళ్ళ నాన్న హైదరాబాద్లో ఉండేవాడు. వాళ్ళ అక్క జమిలా ఇళ్ళలో పనిచేసుకుంటూ ఈ జహాంగీర్ పోషించేది. చదువుకోవాలంటే చదువులేని పరిస్థితి. అయ్యో నేను బడికి పోవాలంటే బడికి పోలేని పరిస్థితి అయింది. ఆ చిన్నతనంలో మా వీధులలో ఈ ఆటో సౌండ్ వచ్చే ఈ పిప్పి పిప్పి అనుకుంటే ఇది హారం కొట్టుకుంటూ ఈ సౌండ్ చేసుకుంటూ పోతాడు. ఎక్కడ కడుపు నింపుకోవడానికే, ఎక్కడ నా కడుపు నిండుతుందో, ఎక్కడ నా కడుపు నిండాలో అంత మట్టుకే సాగిన జీవితం అంటారు. తర్వాత క్రమంలో ఆ ఆకలి పోరు, ఆ ఆకలి మంట ఆయన ఇంటింతాయి బట్టు తింటాయి అన్నట్టు ఒక గొప్ప కళాకారుడు వేసింది. ముందుగా ఆయన మొదటి ఉద్యమంలో చదువు వెలుగు అనే కార్యక్రమం వచ్చేది. ఆ చదువు వెలుగు అనే కార్యక్రమంలో నాకు తెలిసి ఈ మండలంలో ప్రతి గ్రామం తిరిగింది ఆయన. చాలా మంది రాత్రి బడికి వెళ్ళి ఆయన పాటల ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన నాటకాల ద్వారా చదువు నేర్చుకుని వెంకమ్మ, కొమరవెల్లి బస్టాండ్ ఇది హైదరాబాద్ పోతుంది అని చాలా మంది చదువు నేర్చుకున్నారు. ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో చాలా మంది. ఇదే కాకుండా ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలు ఏదైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో, ఆ స్వచ్ఛంద సంస్థలలో ఉండే పనులు చేపట్టి ఈ పనులు ప్రజలకు వెళ్ళాలంటే కేవలం ఈయన పాట ద్వారానే బయటం అయ్యేది. ఇది మెదక్, ఇది కరీంనగర్, ఇటు నల్గొండ, అటు వరంగల్ చాలా మందికి జీవితాల నుంచి ఎంతో మంది కళాకారుల్ని, పాటలు పాడే కళాకారుల్ని, చిన్న పాట పాడే కళాకారులు కూడా ఆయన పిలిచి కాలుకి గద్దెగట్టించి ఎంతో మంది కళాకారులు చేసిన ఘనత మహమ్మద్ జహాంగీర్ది. నాకు ఉన్న పేదరికం, నేను అనుభవించిన పేదరికం నా పిల్లలకు రావద్దు, నా పిల్లలకు ఉండొద్దు. చిన్నతనం నుంచి ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అంతా హోటల్స్ రకరకాల బిజినెస్ చేస్తుంటే ఆయన నమ్ముకున్న పాటలు ఎప్పుడు విడలేదు. ఆయన నమ్ముకున్న పాట వెంటనే ఉన్నాడు, ఆయన నమ్ముకున్న పాట వెంటనే నడిచిండు.
ఆ పిల్లల్ని చిన్నతనం నుంచి అపురూపంగా పెంచి వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్చి పిల్లకి అమ్మాయికి పెళ్లి చేసిండు, తర్వాత అబ్బాయికి పెళ్లి చేసిండు. ఎటువంటి లోటు లేకుండా ఉండటానికి ఇల్లు లేని జాంగీర్ పిల్లలకి ఎటువంటి కష్టం రాకుండా కంటికి రెప్పలు కాబడుతుంది. నిజంగా అటువంటి తండ్రి, అటువంటి గొప్ప తండ్రి మహమ్మద్ జాంగీర్. రాబోయే రోజులలో ఈ మట్టి, ఈ గ్రామాలు, ఆయన పాడిన పాటలు, ఆయన ఆడిన ఆటలు, ఆయన మాట్లాడిన తీరు, ఆయనకు 55 సంవత్సరాలలో ఒక్కడంటే ఒక్కటి శత్రువులు లేదు సార్. ఏ గ్రామాలలో జాంగీర్ అంటే ఆయన ఎక్కడికైనా ఒక మల్లెతీగలాగా, ఓ చెట్టుకు మల్లెతీగలాగా, ఓ కొమ్మకు మల్లెతీగలాగా అల్లుకుపోయేవాడు. అంత అద్భుతంగా మాట్లాడేవాడు. ఏదైతే పనినైతే సాధించుకోవాలనుకున్నాడో, ఏదైతే పనినైతే సాధించుకోవాలనుకున్నవాడు, మేడం దగ్గరికి వెళ్తూ కూడా, మేడం ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా, మేడం ఎంతో పనిలో ఉన్నప్పుడు కూడా ఆయన మాటలతో మేడంని ఆకట్టుకొని ఆయన పని సాధించుకొని వచ్చేవాడు. ఆయన ఘనత పాటతో కాకుండా మాటల్లో కూడా చాలా అద్భుతంగా మాట్లాడేవాడు. ఇట్లాంటి అద్భుతమైన కళాకారుడు, ఇట్లాంటి అద్భుతమైన ఒక అద్భుతమైన వ్యక్తి మా తుర్కపల్లి మండలంలో పుట్టడం అనేది ఘనత మాకు కూడా ఎంతో గర్వకారణం. ఈ తుర్కపల్లి మట్టి చాలా గ్రామాలకు మేము వెళ్తుంటే, మీ తుర్కపల్లి జాంగీర్ తెలుసా, మీకు తుర్కపల్లి జాంగీర్ తెలుసా అని చాలా మంది మమ్మల్ని కూడా ఉంటారు. నేను చేసిన పనులలో కూడా నాకు చాలా దాంట్లో నేను చేసిన సినిమాలలో, నేను ఇచ్చిన అవకాశాలలో నా దాంట్లో చాలాసార్లు నటించే అవకాశం కూడా నేను కల్పించిన.